హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. ఇవన్నీ మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో వాడేటువంటి కొన్ని సెంటెన్సెస్. నువ్వు పరీక్షలు బాగా రాయి, నీకు ఒక బైక్ కానుకగా ఇస్తా. ఆరోగ్యం దెబ్బతింటున్నప్పటికీ అతను ఉద్యోగం మానుకోలేదు. ఒక వాదన ఇంకొన్ని వాదనలను రేకెత్తిస్తుంది కానీ సమస్యలను తీర్చదు. వాళ్ళు పారిపోతున్నారు, మిగతాది వాడు అమ్మేశాడు. వీటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. మీన్వైల్ లెట్ us see the వీడియో. ఫస్ట్ సెంటెన్స్, వాడి దగ్గర నుంచి వస్తువులు ఏమన్నా రాబట్టారా అంటే పోలీసులు దొంగల్ని పట్టుకునేటప్పుడు ఇటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. హ్యావ్ దే రికవర్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్? హ్యావ్ దే రికవర్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్? ఒత్తిడి ఎక్కువ అవ్వడం. ద హీట్ ఈజ్ ఆన్. ఐపీఎల్ వస్తుంది, ద హీట్ ఈజ్ ఆన్. ఎలక్షన్స్ వస్తున్నాయి, ద హీట్ ఈజ్ ఆన్. వాళ్ళు పారిపోతున్నారు, దే ఆర్ ఆన్ ద రన్. దే ఆర్ ఆన్ ద రన్. దే ఆర్ రన్నింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. రన్నింగ్ అంటే పరిగెడుతున్నారండి, పారిపోతున్నారని అర్థం రాదు కాబట్టి వాళ్ళు పారిపోతున్నారు అంటే ఏదైనా దొంగతనం చేసి పారిపోతుంటారు కదా, అది. దే ఆర్ ఆన్ ద రన్. మిగతాది వాడు అమ్మేశాడు. హీ సోల్డ్ ఆఫ్ ద రెస్ట్. ఇక్కడ ది రెస్ట్ అంటే విశ్రాంతి అని కాదండి, మిగతా భాగం అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ది రెస్ట్ అని ఎక్కువగా వాడడం జరుగుతుంది. గత 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ లొంగిపోయాడు. గత 2 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ లొంగిపోయాడు. ఆన్ ది రన్ ఫర్ ది లాస్ట్ 2 months ద థీఫ్ గేవ్ హిమ్సెల్ఫ్ అప్. ఆన్ ది రన్ అంటే పారిపోవడం అని ఇందాకే అనుకున్నాం. సో ఆన్ ది రన్ ఫర్ ది లాస్ట్ 2 months ద థీఫ్ గేవ్ హిమ్సెల్ఫ్ అప్. అతడు పెళ్లికి రాకపోవడం చాలా అనుమానాలకు తావిచ్చింది. హిజ్ ఆబ్సెన్స్ ఫ్రమ్ ద మ్యారేజ్ గేవ్ రైజ్ టు ఎ లాట్ ఆఫ్ సస్పిషన్. గేవ్ రైజ్ అంటే దేనికైనా అవకాశం ఇవ్వడం లేదా తావివ్వడం. గేవ్ రైజ్ వాడి మరికొన్ని సెంటెన్సెస్ రాద్దాం. అతడి వ్యాఖ్యలను ఎప్పుడూ వివాదాలు కలిగిస్తాయి. హిజ్ కామెంట్స్ ఆల్వేస్ గివ్ రైజ్ టు కాంట్రవర్సీ. హిజ్ కామెంట్స్ ఆల్వేస్ గివ్ రైజ్ టు కాంట్రవర్సీ. ఒక వాదన ఇంకొన్ని వాదనలను రేకెత్తిస్తుంది కానీ సమస్యలను తీర్చదు. An argument always gives rise to further arguments but does not solve any. An argument always gives rise to further arguments but does not solve any. బదిలీ అయిన టీచర్కు విద్యార్థులు అభిమానంతో వీడ్కోలు ఇచ్చారు. బదిలీ అయిన టీచర్కు విద్యార్థుల అభిమానంతో వీడ్కోలు ఇచ్చారు. The students gave a warm send-off to the transferred teacher. The students gave a warm send-off to the transferred teacher. వామ్ అంటే వెచ్చని అని ఒక అర్థం ఉంది. ఇక్కడ వామ్ అంటే హృదయపూర్వకమైనటువంటిది, అభిమానమైనటువంటిది అని. ఏ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ, వెరీ వామ్ గుడ్ మార్నింగ్ అని మనం సభలు ప్రారంభించే ముందర చెప్పడం జరుగుతుంది. వాళ్ళతో నేను రాజీ పడాలి అనుకుంటున్నాను. వాళ్ళతో నేను రాజీ పడాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ ఇట్ అప్ విత్ దెమ్. ఐ వాంట్ టు మేక్ ఇట్ అప్ విత్ దెమ్. సింపుల్గా మనం దీన్ని ఐ వాంట్ టు కాంప్రమైజ్ అని కూడా చెప్పచ్చు. వాళ్లకు నా మనసులో ఉన్నది చెప్పేశాను. ఐ గేవ్ దెమ్ ఎ బిట్ ఆఫ్ మై మైండ్. ఐ గేవ్ దెమ్ ఎ బిట్ ఆఫ్ మై మైండ్. సో ఇవి ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్స్. కొంచెం మన ఇంగ్లీష్ అందంగా ఉండడానికి, స్టైలిష్గా ఉండడానికి ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ కనుక మనం ట్రై చేస్తే అది నార్మల్గా అనిపించదు, కొంచెం హైఫైగా ఉంటుంది అనమాట. ఆయుధాల సరఫరా నిలిపివేస్తే తిరుగుబాటుదారులు లొంగిపోతారు. ఆయుధాల సరఫరా నిలిపివేస్తే తిరుగుబాటుదారులు లొంగిపోతారు. ద రెబల్స్ విల్ గివ్ దెమ్సెల్వ్స్ అప్ ఇఫ్ దేర్ ఆర్మ్స్ సప్లై ఇస్ కట్ ఆఫ్. ఆర్మ్స్ అంటే చేతులు కాదు, ఇక్కడ ఆర్మ్స్ అంటే మనకి ఆయుధాలు అనేటువంటి అర్థం. ద రెబల్స్ విల్ గివ్ దెమ్సెల్వ్స్ అప్ ఇఫ్ దేర్ ఆర్మ్స్ సప్లై ఇస్ కట్ ఆఫ్. రెబల్స్ అంటే తిరుగుబాటుదారులు. రెబల్స్ అంటే ఇంగ్లీష్లో ఉలిపికట్ట అనమాట. అందరు చేసే పనికి వ్యతిరేకంగా చేసేవాడు రెబల్. దీనికి సమాధానం కనుక్కోలేకపోతున్నాను, దీనికి పరిష్కారం కనుక్కోలేకపోతున్నాను. ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. ఐఎమ్ అనేబుల్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. అలాంటిదేమీ లేదు. నథింగ్ ఆఫ్ ద షార్ట్. ఎస్హెచ్ఓఆర్టీ షార్ట్ అంటే పొట్టి, ఎలాగో ఎస్ఓఆర్టీ షార్ట్ అంటే సెపరేట్ చేయడం లేదా ఒక రకమైనటువంటిది అనేటువంటి అర్థం. అలాంటిదేం లేదు. నథింగ్ ఆఫ్ ద షార్ట్. అన్ని రకాల మనుషులు షార్ట్ ఉపయోగించి చెప్పడానికి ట్రై చేయండి. మెన్ ఆఫ్ ఆల్ సార్ట్స్. మార్కులు బాగా వచ్చినందుకు టీచర్ అతడి వెన్ను తట్టింది. ద టీచర్ గేవ్ హిమ్ ఎ ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఫర్ హిజ్ హై స్కోర్. ద టీచర్ గేవ్ హిమ్ ఎ ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఫర్ హిజ్ హై స్కోర్. ప్యాట్ అంటే వెన్ను తట్టడం, చిన్నగా ఒక దెబ్బేసి భుజాన్ని తట్టడం అనమాట. నువ్వు పరీక్షలు బాగా రాయి, నీకు ఒక బైక్ కానుకగా ఇస్తా.
మార్క్ వస్తే భుజం తట్టడమే కాకుండా కొన్నిసార్లు కొన్ని గిఫ్ట్లు కూడా దొరుకుతుంటాయి మనకి. గివ్ ఏ గుడ్ అకౌంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఎగ్జామ్, ఐ విల్ ప్రెజెంట్ యూ ఎ బైక్. సో గివ్ వన్స్ గుడ్ అకౌంట్ అంటే బాగా పర్ఫామ్ చేయడం. ధోని గేవ్ ఎ గుడ్ అకౌంట్ ఇన్ ద క్రికెట్ మ్యాచ్. సో గివ్ ఎ గుడ్ అకౌంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఎగ్జామ్, ఐ విల్ ప్రెజెంట్ యూ ఎ బైక్. మీ ప్రయత్నాలు మానుకోకు, విజయం పొందుతాం. మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మానుకోకండి, డెఫినెట్గా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మీరు నేర్చుకుంటారు. డోంట్ గివ్ అప్ యువర్ అటెంప్ట్స్, యూ విల్ సక్సీడ్. డోంట్ గివ్ అప్ యువర్ అటెంప్ట్స్, యూ విల్ సక్సీడ్. ఆరోగ్యం దెబ్బతింటున్నప్పటికీ అతడు ఉద్యోగం మానుకోలేదు. ఆరోగ్యం దెబ్బతింటున్నప్పటికీ అతడి ఉద్యోగం మానుకోలేదు. హీ హాజ్ నాట్ గివెన్ అప్ హిజ్ జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫెయిలింగ్ హెల్త్. హీ హాజ్ నాట్ గివెన్ అప్ హిజ్ జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఫెయిలింగ్ హెల్త్. Thanks for watching the video patiently. Please keep learning English.